2 రోజుల నుండి అసలు ఫుడ్ అనేదే తినాలనిపించట్లేదు. చాలా నీరసంగా ఉంది. అసలు చిరాగ్గా ఉంది నాకు. నేను ఈరోజు బ్రేక్‌ఫాస్ట్‌కి గూడా ఏం జేయలేదు. పిల్లలకు బ్రెడ్ వేయించి పెట్టేసి టమాటో కర్రీ, రైస్ పెట్టేసాను. "నువ్వు బ్రేక్‌ఫాస్ట్‌కి ఏం నానబెట్టలేదు. నువ్వు సరిగ్గా తినట్లేదు. చాలా నీరసంగా ఉన్నావు" అని చెప్పి మా ఆయనైతే టిఫిన్ చేయించడానికి బయటికి తీసుకెళ్ళిండనమాట. ఇంకా బయటికి తీసుకెళ్ళి ఎన్నో చాలా వెరైటీస్ ఉన్నాయి. నాకైతే ఉల్లిగడ్డ పునుగులు తిందాము అనిపించింది కొద్దిగా. ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయి. చైతన్య ఫుడ్ కోర్ట్ అని మాకు దగ్గర ఉంటుంది. అక్కడికి వెళ్ళాము. ఇంకా దహి వడ కూడా ఉంది. ఇంకేం తింటావు అని అడిగాడు మా హస్బెండ్ అయితే. ఇంకా ఉల్లిగడ్డ పునుగులు అయితే తీసుకున్నా. అవి ఓపెన్ చేస్తే అవి లోపల కాలలేదు. అందులో వేసిన ఆనియన్స్ చాలా లావుగా కట్ చేసిర్రు. ఇంకా బ్లాక్ కలర్‌లో ఫంగస్ టైప్ ఉంటుంది చూడండి. అది ఆ పునుగు లోపల ఆనియన్‌కి ఉంది. అమ్మ! ఇంకొకసారి ఈ చైతన్య ఫుడ్ కోర్ట్ దగ్గరికి వెళ్ళొద్దు అని అనిపించింది. ఎంతైనా బయట తిండే అండి. మనం అనుకుంటాం కాస్ట్ ఎక్కువ ఉంటే క్వాలిటీ బాగుంటుందని అనుకుంటాం కానీ అవన్నీ కాదండి. ఎక్కడ తిన్నా చూసుకొని తినాలి. అది ఇంట్లో అయినా బయట అయినా. ఇంట్లో అయితే మనం చూసుకొని జాగ్రత్తగా చేసుకుంటాము. కానీ బయట అయితే అట్లా ఉండదు అంటారు కానీ ఉండదండి. ఇంకా మా ఆయన అయితే అట్లా తీసుకెళ్ళి బయట టిఫిన్ చేయించడం నాకైతే చాలా హార్ట్ టచింగ్ అనిపించింది. నాకు మా ఆయన దగ్గర ఉంటే మా అమ్మ గుర్తొస్తుంది. మా అమ్మ దగ్గర ఉంటే మా ఆయన గుర్తొస్తాడు. అట్లా ఉంటుంది. బాగున్నప్పుడు చూపించే ప్రేమ కంటే బాలేనప్పుడు, బాధలో ఉన్నప్పుడు చూపించే ప్రేమ, ఆ కేరింగ్ చాలా గొప్పది. ఇంకా మేము అక్కడ నుండి డీమార్ట్‌కి వెళ్ళి ఇంకా కొన్ని కొనుక్కోవాల్సినవి ఉంటాయి. ఇంకా చెప్పులు, ఇలా మిర్చి పౌడర్ అయిపోయింది. ఆశీర్వాద కారప్పొడి వాడతా నేనైతే. బయటికి తీసుకెళ్తే నా మైండ్ డైవర్ట్ అవుతుంది. ఇంకొంచెం బాధ నుండి తప్పుకుంటుంది. ఇది మైండ్ డైవర్ట్ అవుతుంది అని చెప్పి మా ఆయనకు బాగా తెలుసు. అందుకనే బయటికి తీసుకెళ్ళిండు. 2 డేస్ మినీ వ్లాగ్.